హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. ఈ వీడియోలో మనం వరిలో రెండు రకాలుగా అంటే పోస్ట్ ఎమర్జెన్స్ అండ్ ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్గా పనిచేసేటువంటి ఒక డిఫరెంట్ బ్రాడ్ స్పెక్ట్రమ్ అండ్ సిస్టమిక్ హెర్బిసైడ్ అయినటువంటి సింజెంటా కంపెనీ వారి బెలోరిక్ అనేటువంటి హెర్బిసైడ్, దాని కెమికల్ ఫార్ములేషన్, మోడ్ ఆఫ్ యాక్షన్, ఎటువంటి కలుపు నియంత్రణకు ఇది పనిచేస్తుంది, వాడవలసినటువంటి సరైన సమయం, డోస్, ధర గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సింజెంటా కంపెనీ వారి బెలోరిక్ అనేటువంటి హెర్బిసైడ్ ప్రధానంగా డైరెక్ట్ సీడెడ్ రైస్ అంటే డిఎస్ఆర్, నేరుగా వెదజల్లిన వరిలో కలుపు నియంత్రణకి వాడేటువంటి హెర్బిసైడ్. దీని టెక్నికల్ ఫార్ములేషన్, దీనిలో ప్రెటిలాక్లోర్ 27.4% అండ్ ఫ్లోర్ పైరాక్సిఫెన్ బెంజైల్ 0.91% ఈసీ అంటే ఎమల్షన్ కాన్సన్ట్రేట్ అనేటువంటి టెక్నికల్ ఫార్ములేషన్ ఉంటుంది. దీనిలోని ప్రెటిలాక్లోరుకు ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడల్ యాక్టివిటీ ఉంటుంది. అంటే కలుపు మొక్కలు మొలకెత్తక ముందే వాటిని చనిపోయేలాగా ఇది చేస్తుంది. దీనిలోని ఫ్లోర్ పైరాక్సిఫెన్ బెంజైల్ అనేది మనం సాధారణంగా వాడేటువంటి పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అయినటువంటి కోటివా అగ్రోసైన్సెస్ వారి నోవలెక్ట్ మరియు నోవిగ్జిడ్ వీటిలో ఉండేటువంటి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది కలుపు మొక్కలు మొలకెత్తిన తరువాత వాటిని చనిపోయేలాగా చేసేటువంటి పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్. దీని మోడ్ ఆఫ్ యాక్షన్, పనిచేసేటువంటి విధానం, ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ అండ్ సిస్టమిక్ హెర్బిసైడ్. మొక్కల వేర్లు మరియు ఆకుల ద్వారా గ్రహించబడి అవి చనిపోయేలాగా చేస్తుంది. బ్రాడ్ స్పెక్ట్రమ్ యాక్టివిటీ వల్ల వరిలో అన్ని రకాలైనటువంటి కలుపు మొక్కలను సమర్థవంతంగా నియంత్రించగలదు. టార్గెట్ వీడ్స్, ఇది ప్రధానంగా నేరుగా వెదజల్లిన వరిలో రికమెండ్ చేయబడింది. నాటు వేసిన పొలంలో దీన్ని వాడకపోవడమే మంచిది. ఇది వరిలో ప్రారంభ దశలో అన్ని రకాలైనటువంటి గడ్డి జాతి కలుపు మొక్కలు అంటే దారక గడ్డి, వంజ, ఎర్ర చెప్పర గడ్డి, వీటితో పాటుగా కొంతవరకు నక్కతోకల గడ్డిని కూడా నియంత్రించగలదు. తుంగజాతి కలుపు మొక్కలు అంటే సెడ్జెస్ మరియు బ్రాడ్ లీఫ్ వీడ్స్ అంటే గుంటగలగల ఆకు లాంటి వెడల్పాటి ఆకులు కలిగినటువంటి కలుపు మొక్కలను కూడా ఇది నియంత్రించగలదు. దీన్ని వాడవలసినటువంటి సరైనటువంటి సమయం, దీనికి ప్రీ అండ్ ఎర్లీ పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ యాక్టివిటీ ఉంటుంది. అంటే నేరుగా వెదజల్లిన వరిలో 5 నుంచి 12 రోజుల సమయంలో వాడుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. లేదా కలుపు మొక్కలు 1 నుంచి 2 ఆకుల దశలో ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ విషయాన్ని రైతు మిత్రులు జాగ్రత్తగా గమనించగలరు. దీని డోస్ 800 ml పర్ ఏకర్. 800 mlని 120 లీటర్స్ వాటర్లో కలిపి 1 ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. దీని ప్రైస్ 800 ml బెలోరిక్ హెర్బిసైడ్ ధర మార్కెట్లో సుమారుగా 1600 రూపీస్ నుంచి 1800 రూపీస్ వరకు ఉంటుంది. తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు: మందు స్ప్రే చేసే ముందు రోజు పొలంలో నీటిని పూర్తిగా తొలగించి మందు స్ప్రే చేసిన 24 గంటల నుంచి 48 గంటల తర్వాత నీటిని పూర్తి స్థాయిలో నిలిపి ఉంచాలి. ఇంపార్టెంట్ టిప్స్: డోసు 800 ml పర్ 120 లీటర్స్ వాటర్లో అనేటువంటి ఈ డోసును ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. వెదజల్లిన వరిలో 5 నుంచి 10 రోజుల సమయంలో స్ప్రే చేసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది. ఈ విషయాలని రైతు మిత్రులు జాగ్రత్తగా గమనించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.